నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితులు డాక్టర్ ఆర్‌బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. సంవత్సరం వచ్చేసింది. ఎలా ఉంది ఈ సంవత్సరానికి సంబంధించి తెలుసుకోవాలి, మేడం చెప్తే వినాలి అని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. చాలా న్యాచురల్‌గా, ఉన్నది ఉన్నట్టుగా, హ్యాపీగా అందరికీ శ్రేయోదాయకంగా అందరికీ ఉపయోగపడే చాలా విషయాలు చెప్తారు. అందరూ నోట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మేషరాశి మొదలు మీన రాశి వరకు ఆంగ్ల సంవత్సరాది వచ్చే డిసెంబర్ వరకు ఎలా ఉండబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకి గ్రహాలు, వాటి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మేడం మాటలో తెలుసుకుందాం. నోట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్తే. నమస్కారం అమ్మ. చాలా సంతోషంగా ఉంది. గత 2 సంవత్సరాలుగా మన జర్నీ అవును, కొనసాగుతుంది. కరెక్ట్. 2 ఇయర్స్ హిట్టీవీతో, నీతో, అవును. అందరితో. హెచ్‌డీతో. సో, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ అండ్ యూ. చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు మేడం. ఎలా చెప్తారు? ఏంటి? ఈ సంవత్సరం మాకెలా ఉంది? ఏంటి అని. ఆఫ్‌కోర్స్ మనం ఉగాదికి మళ్ళీ పంచాంగం చూసి చెప్పే పంచాంగ శ్రవణం అది వేరేలా అది వేరే ఉంటుంది. ఉంటుంది. బట్ ఇయర్ మొత్తం వరల్డ్ అంతా. వైడ్‌గా అందరూ న్యూ ఇయర్ జరుపుకుంటారు కాబట్టి ఏ విధంగా ఉంది? ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు మేషరాశి మొదలు మీన రాశి 2025. వరకు. ముందుగా గ్రహాలు, వాటి స్థితిగతులు సరే. చెప్పండి. గ్రహాలు అంటే చాలా మేజర్ గ్రహాలు ఈ ఇయర్‌లో మూవ్ అవుతున్నాయి అన్నమాట. అది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయరే మూవ్ అవుతోంది. మనం రాశి ఫలితాలు చెప్పుకున్నప్పుడు కూడా మనం చెప్పుకున్నాం దాని సంగతి. బట్ మొత్తం అంటే రివీల్ చేయలేదు అనుకో. బట్ ప్రస్తుతం ఏంటంటే ఫస్ట్ చాలా మందికి భయం ఏంటంటే ఏలినట్స్ అని. అందరూ భయభ్రాంతులతోనే ఉంటూ ఉంటారు. ఎందుకంటే డిస్టర్బెన్సెస్ ఉంటాయని. ఎందుకని డిస్టర్బెన్సెస్‌తో ఉంటాడు శని. ఆయన మార్చ్ 29కి మీనానికి మూవ్ అవుతున్నారు. ఓకే. సో, ఏమవుతోంది ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఏలినట్స్ అని వెళ్ళిపోతోంది. పూర్తిగా పరిపూర్ణంగా వెళ్ళిపోతోంది. కానీ ఇక్కడ మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. అయ్యో! ఇప్పుడు మనకి రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు. కేతు ఏమో కన్యలో ఉన్నారు. వాళ్ళేంటంటే మే 18కి ఆల్మోస్ట్ మే 18థ్ 14th to 18th మధ్యలో వాళ్ళేమో కుంభరాశికి రాహును, కేతు ఏమో సింహరాశికి మూవ్ అవుతున్నారు. సో, కొన్ని ఇబ్బందులు కొన్ని రాశుల వారికి దీని మూలాన ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ మేజర్ గ్రహం మనకి తెలుసు జూపిటర్. అన్నిటికన్నా మంచి చేసే బెనిఫిట్ ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. ఆయన చల్లని చూపు ఉండాలి. వృషభంలో ఆయన ఉన్నారు, రిట్రోగ్రేషన్‌లో ఉన్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన ఆయన డైరెక్ట్ అవుతున్నారు. సో, దాంట్లో ఏంటంటే చాలా మందికి అంటే వృషభ రాశి వాళ్ళకి బావుంటుంది. సో, జనరల్‌గా చెప్పడమే. మళ్ళా రాశుల గురించి మళ్ళా విడిగా మాట్లాడుకుందాం. జూపిటర్ ఏమో మే 14th మిథునానికి మూవ్ అవుతున్నారనమాట. అంటే మిగతావన్నీ ఏంటంటే ఒక నెలకి, 2 నెలలకి మూవ్ అయ్యేవి, 45 రోజులకి మూవ్ అయ్యేవి. మనకి తెలుసు మనకి మకర సంక్రాంతి మనకొస్తోంది. వస్తుంది. మకరానికి ప్రవేశిస్తున్నాడు సూర్యుడు. అది 14 జనవరి అవుతోంది. దాని తర్వాత ఫిబ్రవరి 12 మనకి కుంభానికి వెళ్తున్నారు. మార్చ్‌లో ఏమో మనకి మీనం. అలాగే ఏప్రిల్ 14th మనకేమో మేషానికి వెళ్తున్నారనమాట. సో, నెల నెల మారుతూ ఉంటుందనమాట. మనకి తెలుసు. అది తమిళ్ న్యూ ఇయర్స్ డే, ఉగాదులు ఇవన్నీ కూడా మనకి మార్చ్‌లో మనం ఏంటంటే చంద్రుడిని మనం చూస్తాము. కొంతమంది ఏంటంటే సంక్రమణం చూస్తారు. అంటే సన్ పట్టి మనకి మాసాలు వెళ్తూ ఉంటాయన్నమాట. సో, ఈ స్థితిగతుల మూలాన్ని అన్ని రాసుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది తప్పక. ఓకే. అందరూ ఎందుకంటే ఇది కామన్‌గా చెప్పాలని చెప్తున్నాను. పరిహారాలు మాత్రం తప్పక నిత్యం చేసుకోవడం అనేది మంచిది. ఎప్పటికైనా సరే మనం ఒక సంకల్పంతో దృఢ సంకల్పం అంటాము. అది రావాలి అంటే ఫస్ట్ ఈ పరిహారాలు చేస్తూ ఉంటే, పూజలు చేస్తూ ఉంటే అలాగే ఏంటంటే పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు ముందుకు సాగడం అనేది బావుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే పరిహారాలు చేయాలి అన్నప్పుడు ఏంటంటే శని గ్రహానికి ఎప్పటికైనా చేయవలసి. అలాగే ఏంటంటే సన్ గాడ్ కూడా మనం నిత్యం చేసుకోవడం అనేది మంచిది. అందుకనే మనకి ఏంటంటే సనాతన ధర్మంలో కూడా చెప్పారు. రోజు లేవగానే సన్ గాడ్‌కి కొంచెం అయినా అర్ఘ్యం ఇవ్వడం కాకపోతే ఒక దండం పెట్టుకోవడం ఎంతసేపు, 2 నిమిషాలు తలుచుకోవడం ఎంతసేపు చేయడం. ఎందుకంటే సోలార్ సిస్టమ్‌లోనే అన్నిటికన్నా ముందు మనం తీసుకునేది ఏంటంటే సూర్యగ్రహాన్ని. సూర్య అనుగ్రహం ఉంటే కనుక తప్పక పైకొచ్చే ఛాన్సెస్ చాలా 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 ఎక్కువ ఉంటాయి. సో, జనరల్‌గా చెప్పాలి అంటే ఫస్ట్ సూర్యుడికి చేయడము, తర్వాత శనికి చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మిగతావి రాసుల వారీగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్‌గా మనం ఎప్పుడు మాట్లాడుకునేది మేషరాశి వాళ్ళ గురించే కదా! గ్రహాలు, వాటి స్థితిగతులు చాలా చక్కగా చెప్పారు. ఇక
మెయిన్ మనకి రాసులు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. రాసులు ఎలా ఉన్నాయి? మాది ఎలా ఉంది? మేము ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? అసలు ముందు వాళ్ళ వే ఆఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఈ ఇయరు? వాళ్ళ నడవడిక ఎలా ఉండబోతోంది? అలాగే వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? మేషరాశి వారు చెప్పండి. తప్పక. మేషరాశి వాళ్ళకి మనం ఇందాక మెన్షన్ చేసినట్టు వాళ్ళకి ఏలినాటి శని అనేది స్టార్ట్ మొదలవుతుంది. అవుతోంది. జనరల్‌గా అయితే చాలా ఉన్నత స్థాయికి వచ్చే ఒక మన రాశి కింద ఎందుకంటే ఫస్ట్ కదా! అన్నిట్లోనూ ఫస్ట్ ఉండాలి. మనం పరిగెత్తాలి. పరిగెత్తి మనం మన గోల్‌ని రీచ్ సాధించాలి. అవ్వాలి. హ్మ్. హ్మ్. గోల్‌ని రీచ్ అవ్వాలి అనే ఒక ఉధృత గాని, వాళ్ళకి ఎనర్జీ గాని అన్నీ ఉంటాయన్నమాట. ఓకే. ఈ రాశికి అధిపతి కూడా మనకి కుజుడయ్యాడు. హ్మ్. సో, తప్పక ఆ ఉధృత అనేది ముందుకు సాగడం అనేది ఉంటుంది. కానీ వీళ్ళకి ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలి అంటే తొందరపాటు నిర్ణయాల దగ్గర. అంటే తొందరపడి అన్నీ అంటే దూకేద్దాం, ముందుకెళ్ళి మనం చేసేద్దాం అని. ఎప్పటికైనా ఒక కార్యం చేయాలి అంటే నలుగురితో పాటే చేయాలి. మనం ఒక్కళ్ళు చేయాలంటే ఈజీగా చేయగలుగుతాం. హ్మ్. హ్మ్. సో, కొంచెం స్లో అయ్యి కొన్ని పరిహారాలు చేసుకుంటూ ముందుకు సాగడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఈ రాశిలో ఉన్న బిజినెస్ పీపుల్ కూడా అంతే. తొందరగా డబ్బులు పెట్టడం గానీ, లేకపోతే ఒకళ్ళకి అప్పులు ఇవ్వడం గానీ అనుకుందాం కాసేపు. అంటే నమ్మకం పెట్టడం మనం చెప్పేది. నమ్మి మనం మోసపోకూడదు అనేది వెరీ ఇంపార్టెంట్. రైట్. ఎందుకంటే వీళ్ళకేంటంటే అందరూ మంచోళ్ళు అనుకునే ఒక రాశి అనుకుందాం. హ్మ్. తప్పక అందరూ మంచోళ్ళనే అనుకుంటారు. మన మంచితనం మనకుంటుంది. యువతల వాళ్ళ మంచితనం మనకుంటుంది. కానీ ఎప్పటికైనా మనం ముందు జాగ్రత్త చాలా నిర్వహించడం ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ కదా! హ్మ్. హ్మ్. ముందు జాగ్రత్తతోనే మనం అన్నీ చేసుకోవాలి. అంటే ఎప్పటికైనా మనం ఫ్యూచర్‌నే చూస్తున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కదా! అంతే కదా! అంటే ఏంటి ఈ ఫ్యూచర్ అంటే ఈ ఇయర్ అంతా ఎట్లా ఉంటుందని మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు గడిస్తే రేపు కూడా గడవాలి. ఇయర్ అంతా గడవాలి. అది కూడా ఆనందంగా గడవాలి. మనకి కావాల్సింది తెచ్చుకుంటూ, గోల్ సాధించుకుంటూ, మనం చేసే పనిలో నిర్వహించుకుంటూ మంచిగా నిర్వహించి ముందుకు సాగడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో, అందుకని వీళ్ళకి ఆ జాగ్రత్తలన్నీ చెప్పడం జరుగుతోంది. కానీ వీళ్ళకి ఎప్పటికైనా ఏంటంటే అగ్రెసివ్ నేచర్ అని చెప్పను గానీ, తొందరపాటు అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఉంటుందనమాట. హ్మ్. సో, దూసుకెళ్ళిపోదాం అనే ఒక రాశి వీళ్ళు. సో, అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలనమాట. ఓకే. అలాగే ఈ సంవత్సరం అంటే మనం ఆల్రెడీ స్థితిగతులు మాట్లాడుకున్నాం గనక ఏలినాటి శని అనేది మొదలవుతోంది. హ్మ్. సో, ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అనుకుందాం. కొన్ని అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కానీ మార్చ్ వరకు చాలా బావుంటుంది. దేంట్లో బావుంటుంది? కెరియర్ విషయంలో చాలా బావుంటుంది. వాళ్ళకి పైకెళ్ళే ఛాన్సెస్ విస్తరించే ఛాన్సెస్ ఎక్కువున్నాయన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఖర్చులు కూడా బాగా ఎక్కువవుతాయి. ఫిబ్రవరి తర్వాత కొంచెం ఖర్చులనేవి తగ్గుతాయి. బిజినెస్ పీపుల్‌కేంటంటే లాభం అనేది చేకూరుతుందన్నమాట. ఓకే. అలాగే ఈళ్ళకేంటంటే ఈ సంవత్సరం అంతా తప్పక ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువొస్తాయి. హుహు. హ్మ్. అది తీసుకుంటారు వీళ్ళు. తప్పక ముందుకు సాగుతారు దాంట్లో. హ్మ్. కానీ శ్రమ అనేది అధికం కనుక ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఏంటి? శ్రమ పడాలి. ఖచ్చితంగా. సో, 2 హ్మ్. ఉన్నాయన్నమాట. హ్మ్. సో, 2 సైడ్స్ ఆఫ్ ఎ కాయినే మనం మాట్లాడుకుంటాము. సో, ముందుకు సాగడం అనేది తప్పక జరుగుతుంది. కానీ వీళ్ళు ఎప్పటికైనా సరే ఎక్స్‌పెక్టేషన్ అనేది వెరీ హై పెట్టుకోకూడదు. హ్మ్. చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ అనేది ఉంటే కనుక తప్పక ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. కొంతవరకు హ్మ్. వాళ్ళకి ఏంటంటే ఊరట అనేది కొంచెం తక్కువుంటుంది. అంటే ఏంటంటే వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతారు. హ్మ్. శ్రమకి తగిన ఫలితం అనేది కొంచెం తక్కువుంటుంది. అలాగే మ్యారిటల్ రిలేషన్‌షిప్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ హ్మ్. ఇయర్. హ్మ్. దాని తర్వాత ఏంటంటే మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అందరితో కూడా విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఇవన్నీ ఏంటంటే మనం జనరల్‌గా మాట్లాడుకుంటున్నాము. హ్మ్. ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి అవును. ఉంటుంది. అవును. సో, నెక్స్ట్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది హెల్త్ హెల్త్. మాట్లాడుకుంటాం. హెల్త్ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, ఏంటంటే మార్చ్ వరకు వీళ్ళకేం ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఏంటంటే కొంత వరకు మనం ఏంటంటే పర్సనల్ డెవలప్‌మెంట్ మీద నేను చెప్తున్నాను కదా! రెమెడియల్ మెషర్స్ కింద హ్మ్. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే హెల్త్ అనేది కొంత కుదుట పడుతుంది. అంటే ఇష్యూస్ రాకుండా ఉంటాయి. హ్మ్. పెద్దగా నలతలు అంటూ ఏమీ లేవు కానీ కొంచెం హెల్త్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటూ ఉంటాయి. ఓకే. హ్మ్. ఏదైనా మళ్ళా వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి అవును. ఉంటుంది. హ్మ్. సో, మ్యారిటల్ రిలేషన్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఫస్ట్ చాలా ఆనందంగా ఉంటుంది ఈ ఇయర్ స్టార్టింగ్ అంతాను. తర్వాత కొంచెం డిసగ్రీమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక తప్పక ఏంటంటే దాని మీద ధ్యాస పెట్టాలి. అండర్‌స్టాండింగ్ రావాలి అంటే టైమ్ స్పెండ్ చేయాలి. ఒకళ్ళతో టైమ్ స్పెండ్ చేసి అర్థం చేసుకొని ముందుకు సాగాలి. ఎప్పటికైనా అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది గనక అవును. ఆ రిలేషన్‌షిప్ కూడా అలా సాగాలి అంటే తప్పక కూర్చొని మాట్లాడుకోవడం గానీ, టైమ్ స్పెండ్ చేయడం గానీ,
కుటుంబంతో సంతోషంగా ఉండడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చేసుకుంటే అండ్ ఆల్సో పరిహారాలు చేసుకున్నప్పటికీ ఆటంకాలు అనేవి కొన్ని తగ్గుతాయి అన్నమాట. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాలి అంటే వీళ్ళకి 12th హౌస్ నుంచి 11th హౌస్కి మనకి రాహు మారుతున్నాడు, అలాగే శని మారుతున్నాడు అనమాట. 11th 12th పడుతున్నాడు. సో ఎవరైనా ఫారిన్లో సెటిల్ అయ్యే వాళ్ళకి మాత్రం తప్పక పండిందే పంట అంటాం కదా, అలాగ పైకి వచ్చే ఛాన్సెస్, మంచి ఉన్నత స్థాయికి ప్రమోషన్ కొట్టే ఛాన్సెస్ అలాంటివి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే 11th రాహు కూడా వెళ్తున్నాడు. సో 2 ఇండికేషన్, ఫారిన్ ట్రావెల్, ఫారిన్ తో టచ్ ఉండడం, ఫారిన్ బిజినెస్ చేయడం, కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావడం వాళ్ళతోటి, అలాగే దాంట్లో లాభాలు పొందడం అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే జూపిటర్ మూవ్ అయిన తర్వాత 12th లార్డ్ సెకండ్లో ఉన్నప్పుడు తప్పక ఖరీదైన వస్తువులు అనేవి వాళ్ళు కొనుక్కోవడం అనేది జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంటుంది ఈ ఇయర్ అంతాను, ఎస్పెషల్లీ మార్చ్ తర్వాత. ఎందుకంటే శ్రమ పడిందే ఏమి రాదు. శ్రమకి తగిన ఫలితం రావాలంటే 1కి 2 సార్లు వీళ్ళు ప్రయత్నిస్తే తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఉమెన్ ఆంట్రప్రెన్యూర్స్, ఇంట్లోంచి చేయాలి, సంపాదించాలి అన్న వాళ్ళందరికీ మార్చ్ తర్వాత వాళ్ళు అనుకున్నది సాధించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే మనం చెప్పేది ఏంటంటే సూచనలు మనం చెప్తున్నాం, సూచనలన్నీ మంచి సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడ ఏల్నాట్స్ అని మొదలైనప్పటికీ ఏంటంటే పని చేయిస్తాడు కదా, ఇప్పటివరకు పని అవ్వనప్పుడు పని చేయించాలి, పని చేయించినప్పుడు మనకి లాభాలు రావాలి, ఇవి రెండే కదా ఎవరైనా చూసుకునేది. సో తప్పక పని చేస్తారు, శ్రమ పడతారు, లాభాలు అనేది ఇయర్ కాకపోయినా వచ్చే క్రమంలో ఫ్యూచర్లో తప్పక పొందుతారు. ఏంటంటే మనం ఎంత ప్రయత్నిస్తే, ఎంత మనం పని చేస్తే, ఎంత ముందుకు సాగితే, అంటే పని చేస్తుంటేనే ముందుకు వెళ్తాము, అప్పుడు వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇదంతా మనం మాట్లాడేది ఫ్యూచర్ గురించే. సో మిగతా గ్రహాలు ఏంటంటే మార్స్, ఈ రాశికి అధిపతి మార్స్ అయ్యాడు, ఆయన రిట్రోగ్రేడ్లో ఉన్నాడు, ఆల్రెడీ ఏంటంటే నీచ స్థితిలో ఉన్నాడు అనమాట. ఆయన ఎప్పుడు వెళ్తున్నాడు అంటే జూన్ 7th మనకి సింహానికి వెళ్తున్నాడు. అప్పటి నుంచి వీళ్ళకి లక్ అనేది ఫేవర్ అవుతుంది. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అనుకుందాం కాసేపు, అంత అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. ఇందాక చెప్పినట్టు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ముందుకు సాగితే, అట్లీస్ట్ ధార్మికంగా స్పిరిచువల్గా ముందుకు సాగడం అనేది చేస్తే కనుక బాగుంటుంది ఇంకా వీళ్ళకి. అలాగే పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సుందరాకాండ చదువుకోవడం మంచిది. నిత్యం పారాయణం చేయొచ్చు. అయినా ఏంటంటే ఇక్కడ మనకి మూమెంట్ అనేది ఉంది కదా మార్చ్లో. సో ఫిబ్రవరి నుంచే కొంచెం ప్రాబ్లం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది కనుక సుందరాకాండం చదువుకోవడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే దుర్గాదేవికి నిత్యం పూజ చేయడం మంచిది, ఎందుకంటే వేగంగా పనులు అనేవి సాగుతాయి అన్నమాట. అలాగే ఏంటంటే ఒక ముత్తైదుకి తప్పక ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం కానీ, భోజనం పెట్టడం కానీ, ఎస్పెషల్లీ మంగళవారాలు చేస్తే మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ మనం చేసే పని మీద ధ్యాస పెట్టి, అంటే ఏంటి, మన గోల్ మీద ధ్యాస పెట్టి మనం దీన్ని ఎలా సాధించాలి అని పట్టుదలతో ముందుకెళ్తే కనుక ఈ సంవత్సరం అంతా విజయం సాధిస్తారు మేషరాశి వాళ్ళు. సో మేషరాశి వారికి బాగానే ఉంది, ఏలినాటి శని స్టార్ట్ అయినా కూడా బాగానే ఉంది. ఎలాంటి సూచనలు ఏవైతే చెప్పారో అవి తూచా తప్పకుండా పాటిస్తూ మీరు జాతకాలు చూపించుకోవాలి డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గరే అనుకున్న వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, మీకు అపాయింట్మెంట్ లభిస్తుంది. మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎంతకాలం చేసుకోవాలి, ఇవన్నీ కూడా చక్కగా వివరించడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.